ఇప్పుడు విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు గారి పుత్రులైనటువంటి భారతి జ్యోతి గారి నుంచి మనం వినబోతున్నాం. ప్లీజ్ భారతి జ్యోతి గారు. జయ జ్యోతి. ఈరోజు గుణారాగా ఆవిర్భావించిన దినం కాబట్టి మనందరం ఇక్కడ కలుసుకున్నాము. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, భక్తిలో ఆత్మ సాక్షాత్కారం ఉన్నది. ఈ మూడు విషయాలు కూడా బాబాజీ మనకు చెప్పారు. మనం ప్రతిరోజు ఆచరిస్తున్నాము. జ్యోతి భక్తుడైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు పెద్దలు చాలామంది చెప్పారు, ఆచరణ లేనటువంటి వేదాంతపు సూక్తులు పఠించినా సరే దానికి నిష్ప్రయోజనం అని బాబాజీ చెప్పారు. అదే ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు మనకి. ఆచరణ లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలకు వెళ్ళినా సరే నిష్ప్రయోజనం. ఆచరణ కావాలి. బాబాజీ చెప్పినటువంటి మొట్టమొదటి సూక్తి, కులమును కూపస్థమునను మతమును పంజరమునను చిక్కుకుని ఉన్న మానవుడు ఎన్నడూ సత్యమును గ్రహింపనేరడు. ఇప్పుడు అందరూ కూడా చెప్పారు కులాలు మతాలు వద్దని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని మతాలు ఒకటైపోతాయి. 100 రూపాయలకి హిందూ గాలు దొరకదు, 100 రూపాయలకి మహమ్మదీయ నీరు దొరకదు, 100 రూపాయలకి జైన రక్తం దొరకదు. మనకి అన్ని రక్తాలు ఒకటే, అన్ని గాలిలు ఒకటే, అన్ని నీళ్లు ఒకటే. మనందరం కూడా వసుదైక కుటుంబంగా కలిసిమెలిసి ఉండబోతున్నాం కొద్ది రోజుల్లో. ఎందుకంటే ఈరోజు యువత అందరూ కూడా విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, మీరు మాకేం చెప్తారని అడుగుతున్నారు. మీరు ఇంతకాలం దైవాన్ని పూజ చేశారు, గోళ్ళకి వెళ్ళారు, గోపురాలకు వెళ్ళారు, మేము చదువుకున్నాం, మాకు మీరు ఇచ్చే ఆదర్శమైనటువంటి ఉపన్యాసాలు ఏంటి, మీరు చూపించే నడత ఏంటి, మీరు చూపించే విధానం ఏంటి, మీరు ప్రార్థన చేసే విధానం ఏంటని అడుగుతున్నారు. మా తల్లిదండ్రులను పూజ చేసి గౌరవించలేనటువంటి వాళ్ళు గుళ్ళు గోపురాలు చేసిన సరే వ్యర్థమే. అందుకే బాబాజీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి చేత కూడా మాతృపూజ చేయించేవారు. నా తండ్రి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఆశ్రమంలో కూర్చోబెట్టి మాతృపూజ చేయించేవారు. ఇక్కడ అందరం కూడా మనం పాలు పంచుకున్న వాళ్ళమే. మత గ్రంథముల మొకటమే జ్యోతి, అవతార పురుషుల హృదయాంతరంగమున జ్యోతి రూపం నేను ఏకీభవించి ఉన్నానని చెప్పారు బాబాజీ. జ్యోతి ఇక్కడ ప్రతిసారి కూడా బాబాజీ సాధారణంగా 3 జ్యోతులు వెలిగించేవారు. ఎప్పుడు కూడా ఉపన్యాసాల్లో మేము ఎక్కడికైనా వెళ్తే ఒక జ్యోతి తీసుకెళ్లేవాళ్ళం, కానీ ఇక్కడ 7 జ్యోతులు కనబడుతున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనందరం కూడా బాబాజీ నామంలో ఉన్నాం, స్వచ్ఛమైనటువంటి వాక్యం పఠిస్తున్నాం, చక్కటి మాటలు మాట్లాడుకుంటున్నాం, సత్సాంగం చెందుతూ ఉన్నాం. ఇక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. అలాగే స్టేజ్ మీద 7 జ్యోతులు కూర్చున్నారు. ఇక్కడ వాళ్ళ తాలూకు వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎన్ని దినాలు సాధన చేసి ఇక్కడికి వచ్చారు, ఎంత పవిత్రత ఆపాదించుకున్నారు, ఎంత సర్వీస్ చేశారు, ఎంత చారిటీ, ఎంత మానవ సేవ చేశారు, ఎంత పారదర్శకత చూపించారు, ఎంత దైవత్వాన్ని పొందారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చారు. స్వాములందరూ కూడా మన ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటున్నారు. వసుదైక కుటుంబంగా ఉండాలని చాటి చెప్పారు. ఇంతవరకు కూడా సర్వమత సామరస్యం, అన్ని మతాల తాలూకు సారాంశం జ్యోతి. జ్యోతి లేని గుడి లేదు, జ్యోతి లేని గృహం లేదు, జ్యోతి లేని మనిషే లేడు. మనలో ఉన్న జ్యోతి ఒక్క జ్యోతి మాత్రమే. బాబాజీ చెప్పారు మనకి, నీలో జ్యోతిని వెలిగించు, నీవే వెలుగే వ్యాపించు. ఎప్పుడైతే యు లెట్ ద ల్యాంప్ ఇన్ యువర్స్ యు బికమ్ ఏ లైట్. When you let the lamp in yours, you became a light. నువ్వు ఎప్పుడైతే జ్యోతిని నీ హృదయంలో వెలిగించుకుంటావో నీవే జ్యోతిగా మారిపోతావు. అంకురవుతూ నుర్మియా గర్భాన్ని జన్మించారు వారు. 1924లో జన్మించారు బాబాజీ. చిన్న చదువు చదివారు వారు, ఎన్నో ఉద్యోగాలు చేశారు, మమ్మల్ని కన్నారు. కానీ ఆయన కుటుంబం ఒక ఉన్మాదుల కుటుంబం, దైవ ఉన్మాదుల కుటుంబం. ఏ రోజు తిండి దొరకలేదు వాళ్ళకి, ఏ రోజు బట్ట దొరకలేదు, ఏ రోజు సుఖ సంతోషాలు లేవు. కానీ ఆయన కడుపును పుట్టడమే ఒక దైవోన్మాదం. దైవోన్మాదం వేరు, ఉన్మాదం వేరు. దైవోన్మాదం అంటే నిరంతరం భగవంతుని సాధనలో ఉండడమే దైవోన్మాదం. అటువంటి కుటుంబాల్లో పుట్టాం మేమందరం కూడా. మాకేం జీవించాలో తెలియదు, ఎలా తిరగాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు,
ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ మాకు తెలిసింది ఒక్కటే, జ్యోతి. జ్యోతి నామం, నా తండ్రి నామం, నా తల్లి నామం, మీ అందరి జ్యోతిని. కానీ జ్యోతిని వెలిగించుకోమన్నారు, అక్కడ కూర్చోమన్నారు. కూర్చొని ఓంకార మంత్రాన్ని జపించమన్నారు. ఓంకార మంత్రం కాదు, ఓంకార మంత్రం. నీ యొక్క నాభిస్థానం నుండి ఆరోహణ అవరోహణ రెండింటినీ ఏకకాలంలో పఠిస్తేనే నీకు అమరత్వం వస్తుంది. అన్నిటినీ బస్సులు దాటుకుంటూ వెళ్తాం, చివరికి వెళ్తాం. కానీ డైరెక్ట్గా వెళ్ళేటటువంటి నాన్ స్టాప్ బస్సు తేజస్వరం, తేజస్సు స్వరం, తేజస్వరం రెండు కూడా ఏకకాలంలో జ్యోతిని దర్శించేది జ్యోతి మాత్రమే. ఒక గుణారాగ మంత్రం మాత్రమే. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోలేదు, శూన్యం నుండి వచ్చింది. ఇదే పాండవుల మెట్ట మీద, ఇదే బాలయోగ మెట్ట మీద ఆ రోజు 1969 ఏప్రిల్ 13వ తారీఖున వచ్చింది. తుని అంతా కూడా అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఆ రోజు తుని అంతా కూడా ఆరాధన చేశారు. తుని అంతా అన్ని లక్షలు చేశారు ఆ రోజు ఆరాధన. ఇప్పటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. 1971లో ప్రపంచ హేతువాద సంఘ అధ్యక్షుడు డాక్టర్ అబ్రహాం టి కోవూర్ దేవుడు ఉంటే నిరూపించండి అని చెప్పి ప్రపంచాన్ని సవాల్ చేసి అసెంబ్లీ హాల్లో వైజాగ్లో ఉంటే నేను చిన్నపిల్లోని, నేనే ఈనాడు పేపర్ తీసుకెళ్తే బాబాజీ దైవాన్ని నేను చూపిస్తానని చెప్పి స్టేజ్ మీద జ్యోతిని చూపించారు ఆయన. అటువంటి మహాత్ముడైన జ్యోతి స్వరూపుడు. ఆయన్ని మేము ఏనాడు తండ్రిగా పూజ చేయలేదు, ఆయన ఏనాడు మేము గురువుగా పూజ చేయలేదు. ఆయన దైవ స్వరూపమే మాకు. జ్యోతిర్మయ ప్రభు జ్యోతిశ్వరుడు అంతే. ఆయన ఒకటనేవారు, నాకు నమస్కారం పెట్టొద్దు, జ్యోతికి పెట్టుకోండి అమ్మా, మీ కష్టాలు జ్యోతికి చెప్పుకోండి, మీ కష్టాలు జ్యోతితో మాట్లాడుకోండి, నా దగ్గరికి రాక్కర్లేదు, మీరు జ్యోతికి పూజ చేసుకోమన్నారు. ఆయన అక్కడి నుంచి రిసీవింగ్ పవర్ ఆయన చూసుకునేవారు. ఏమ్మా నీకు కష్టం వచ్చిన జ్యోతితో నువ్వు చెప్పావు, నేను చూస్తాను వెళ్ళు, నేనున్నాను అనే మాట ఉండేది ఆయన నోటంట. ఒక ఆపదలో ఉన్న వ్యక్తి, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, ఒక ఆహారం లేనటువంటి వ్యక్తికి నేనున్నాను, తిను నీకు వస్తుంది. ఆ మాటలోనే ఆయనకి అన్ని సకల సౌకర్యాలు కలిగేవి. ఎంత ఒక్కటి బాబాజీ చేసింది ఎవరికి ఐశ్వర్యం ఇవ్వలేదు, కార్లు భోగభాగ్యాలు ఇవ్వలేదు, కానీ ఆ పూటకి అన్నం కలిగేలాగా ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. ఎందుకంటే ప్రతి పూట ఆయన ఆహారం ఆ పూటకు కలిగేలా ఇచ్చారు. అంటే రేపు కూడా ఆయన ఆహారం ఇచ్చారు, ఎల్లుడు కూడా ఆహారం ఇచ్చారు, మర్నాడు కూడా ఆహారం ఇచ్చారు. ఆయన నిరంతరం ఆహారాన్ని ప్రసాదించారు మనకి. ఆయన తండ్రి, ఆయన దైవం కాదు, ఆయన గురువు కాదు, మన తండ్రి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా తల్లిదండ్రుల తాలూకు పాత్ర ఆయన చూపించారు. ప్రతి ఒక్కరికి తండ్రి, ప్రతి ఒక్కరికి తల్లి. ఆయన 2 రూపాలు ఆయన చూపించారు. ఇంతవరకు మహాత్ములు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా దైవం గురించి చెప్పారు. నాకు దైవం గురించి చెప్పడం రాదు, నా తండ్రి గురించి మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే నేను హిమాలయాల్లో నేను తాల్చా అనే ప్రదేశంలో ఉన్నప్పుడు నాకు ప్రజ్ఞానానంద స్వామి వారి తాలూకా శిష్యులు ఒక ఆయన నాకు తారసపడ్డారు. వారికి నేను నమస్కారం చేశాను. నువ్వేం చదువుకున్నావు బాబు అంటే, నేను కుమారస్వామి గారు నా గురువు అండి, నేను ఎంఏ ఆర్కియాలజీ చేశాను, ఎంఏ సైకాలజీ చేశాను అన్నాను. ఎందుకు వచ్చావన్నారు. నా తండ్రి వెళ్ళమన్నారు ఇక్కడికి అన్నారు. నీ తండ్రి ఎవరు? నా తండ్రి మంచాడు కాదండి, మాకు కడుపు నిండా అన్నం పెట్టలేదు, మాకు ఆయన అంతసేపు జ్యోతి గురించి చెప్తున్నాడు అన్నారు. జ్యోతి గురించి చెప్పడమా? ఏంటి జ్యోతి గురించి చెప్పడం? ఒక దీపం వెలిగిస్తారండి, దీపమే జ్యోతి అంటున్నారు, విగ్రహాలు ఉండవు, ఏముండవు. నాకు అన్ని మతాల తాలూకా సారాంశం, అన్ని గుళ్ళకి వెళ్ళాలని ఉంది, అన్ని ప్రదేశాలకి వెళ్ళాలని ఉంది, అన్ని గుళ్ళకి గోపురాలకి వెళ్ళి అందరినీ దర్శనం చేసుకోవాలని ఉంది, ఈశ్వరుడి శివరాత్రికి వెళ్ళాలంటే ఏంటి మీ నాన్నగారు ఏం చేస్తారో చెప్పండి అన్నారు. అప్పటి వరకు నేను నిరంతరం నా తండ్రితో పోరాటం చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు తండ్రిగా నేను గౌరవించలేదు, ఆధ్యాత్మికంగా ఆయన గౌరవించేవాడిని, కానీ తండ్రిగా నేను గౌరవించేవాడిని. ఎందుకంటే హీ వాజ్ నాట్ గివింగ్ ఎనీ ఫుడ్ టు మీ. ఆల్వేస్ స్ట్రగుల్. ఐ హ్యావ్ నో ఫుడ్, ఐ హ్యావ్ నో క్లాత్, ఐ హ్యావ్ నో రెసిడెన్స్. దట్స్ వై ఎవ్రీ డే ఐఎమ్ స్ట్రగులింగ్. That's why I'm not believing as a father. He is a God. Why? Because he is saying about light. That's why I believe in him. But మా నాన్నగారు ఏం పెట్టట్లేదండి మాకు. మా అమ్మకి బట్టలు లేవు, కట్టుకోవడానికి చీర ఉండేది కాదు, ఏముండేది కాదు. పిల్లలం అడుక్కు తినేలాగా ఉండేవాళ్ళం. ఒకే గిన్నె అన్నానికి, ఒకే కూర అదే గిన్నెలో అలా ఉండేవాళ్ళం మేము. కానీ ఆయన చెప్పాడు నాకు, వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, హీ ఈజ్ మాస్టర్, వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ తండ్రేరా నువ్వు వెతుకుతున్నా గాడ్, అక్కడికి వెళ్ళు అన్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే నా తండ్రి దగ్గరికి, నేను కాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు. 2009లో నా తండ్రికి వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాను నేను. అంతవరకు మాట్లాడేవాడిని బాబాజీ బాబాజీ అంతే. లోపల నాకు దైవం కాదు ఆయన, ఆయన ఒక సైతాన్ అనుకునేవాడిని. కానీ ఆ రోజు నాకు తెలిసింది, ఆయన నన్ను ముట్టుకోగానే నాకు తెలిసింది. అప్పుడు నేను ఆయనకి తల వంచాను. ఆ అమ్మాయికి దండం పెట్టు, కాళ్ళకి దండం పెట్టాను. ఎవరికి పెట్టానో మీ అందరికీ తెలుసు. అప్పుడు నన్ను ఆలింగనం చేసుకొని నువ్వు నా బిడ్డవన్నారు. మళ్ళీ నేను వెళ్ళిపోయాను. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాను.
ఏడు ఇళ్ళు భిక్ష చేసుకొని 7 ఇళ్లలో ఇచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే తినమనేవారు నన్ను. 7వ ఇంట్లో మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు త్రాగి జీవించమన్నారు. అలాగే ఉన్నాను. నా అంగం స్తంభించిపోయింది, నా శరీరం అంతా శుష్కించిపోయింది, నల్లగా మాడిపోయాను. నా ఎడ్యుకేషన్ లేదు, నా నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, అసహ్యంగా తయారయ్యాను. అప్పుడు సామర్లకోటకు చెందినటువంటి సతీష్ గారు తీసుకొచ్చి నన్ను బాబాజీ దగ్గర తీసుకొస్తే అప్పుడు ఆయన పాదాలకు నమస్కారం పెట్టిన వెంటనే ఆయన బొట్టన వేలు మీద కాలు పెట్టి నన్ను ఆశీర్వాదం చేశారు. అలాంటి తండ్రి నా తండ్రి. కానీ ఆయన చెప్పింది దైవం గురించి అక్షరాల నిజం. ఎందుకంటే అకార్డింగ్ టు సైన్స్ ప్రకారంగా కూడా నీవు పద్మాసనం వేసుకొని నీ యొక్క కాన్సన్ట్రేషన్, నీ యొక్క నేత్రాన్ని ఎప్పుడైతే జ్యోతి మీద కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి కాన్షియస్లోకి వెళ్తావో, కాన్షియస్, సెమీ కాన్షియస్, అన్కాన్షియస్, సూపర్ కాన్షియస్లోకి నువ్వు వెళ్తావు జ్యోతిని ఆరాధన చేసినట్లయితే. ఇది యథార్థం. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ద లైట్ ఈస్ గాడ్. It is a God. Why? Because you treat it is a God. It is a God. If you are thinking it is a chimney, that is a chimney. You can concentrate it to the God and the light. ఎప్పుడైతే దైవం అని నువ్వు నమస్కారం పెట్టుకుంటావో, నీ యొక్క భ్రూమకుటానికి జ్యోతి ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేసి నువ్వు చేసుకుంటావో అదే నీకు ముక్తి. ఇంకంతకన్నా ఇంకేం అక్కర్లేదు. అదే పరబ్రహ్మైక్య స్థితి, అదే ఆత్మసాక్షాత్కారం, అదే ఆజ్ఞాచక్ర శ్రీచక్ర భేదన. మహాత్ములు చెప్తారు అన్నీ కూడాను. వారి దగ్గర నేను ఏ ట్రైనింగ్ పొందలేదు, కానీ నా తండ్రి నాకు చూపించిన మార్గం అది. నాకు గుణరాగం నా తండ్రి ఇచ్చారు, నాకు దీక్ష కూడా ఆయన ఇచ్చారు. ఆ రోజు నా తండ్రిని ఎక్కించుకొని ఈ దివ్య గ్రంథం ప్రింటింగ్ చేయడానికి గాజువాక నుంచి సైకిల్ మీద కూర్చోబెట్టి బాలాజీ ప్రింటింగ్ ప్రెస్లో అనకాపల్లి తీసుకొచ్చి ఈ పుస్తకాలన్నీ కూడా ప్రింటింగ్ చేయించడానికి ప్రూఫ్ రీడింగ్కి వెళ్ళేవారు బాబాజీ. మేము కూడా మామూలుగా సహాయానికి వెళ్ళేవాడు. కానీ ఆ గ్రంథం ఇంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథం మాకు అప్పుడు తెలియదు. నేను గ్రంథం ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. కృతయుగ ధర్మం అది. ఎవరైనా ఏదైనా బాబాజీని అడిగితే గ్రంథం చదువుకోండి అన్నారు. ప్రతిమ ప్రమద జీవిత చరిత్ర అక్కడ ఉంది, అందులో ఉంది. ఎవరైనా ఒక్కసారి చదివినట్లయితే ఈనాటి విజ్ఞానానికి ఆనాటి విజ్ఞానానికి తేడా తెలుస్తుంది. పరాకృతి అపరాకృతి గురించి అందులో రాయబడి ఉంది. కృతయుగ ధర్మం గురించి రాయబడి ఉంది. కృతయుగంలో ఈనాడు మనం పూజ చేసేటటువంటి ప్రచోదనుడు ఎవరు అని అర్థం అందులో ఉంది. ప్రతి మంత్రంలోనూ ప్రచోదయాత్. హూ ఇస్ దట్ ప్రచోదన? హీ ఇస్ ద ఆరిజిన్. మనకు జ్ఞానాక్షర ధర్మాన్ని ఉపదేశించినటువంటి మహాత్ముడు ఆయన. కాబట్టి ఆయన పేరుని ఈనాటికి కూడా మనం ప్రచోదయాత్ అని పలుకుతున్నాం. డిక్షనరీలో కూడా ఒక ముని అని ఉంటుంది, కానీ అర్థం ఎందులోనూ కూడా చెప్పలేదు. కానీ ప్రతి మంత్రంలోనూ కూడా ప్రచోదయ అంటే ఒక అద్భుతమైనటువంటి స్పిరిట్, ఒక పవర్. కాబట్టి ఆ మంత్రాన్ని మనం చదివేటప్పుడు ఆ నామాన్ని మనం పఠిస్తున్నాం. కాబట్టి బాబాజీ ఇచ్చినటువంటి దివ్య గ్రంథాన్ని మాక్సిమం చదవడానికి ప్రయత్నం చేయండి. అందులో ప్రతి అక్షరం కూడా పవిత్రమైందే. సర్వవేదముల సారమే జ్యోతి, మత గ్రంథముల మొక్కటమే జ్యోతి, అవతారమూర్తుల హృదయాంతరంగమున జ్యోతి రూపమున మూర్తి భవించి ఏకత్వమున నేను జ్యోతిగా మారిపోయానని చెప్పారు బాబాజీ. ఎందుకంటే ఓం నమో శాంతి జ్యోతి, ఓం నమో రామజ్యోతి, ఓం నమో కృష్ణ జ్యోతి, ఓం నమో జురాష్టర్ జ్యోతి, ఓం నమో మెహర్ జ్యోతి, ఓం నమో శంకర జ్యోతి, అందరూ జ్యోతి రూపంలో ఉన్నారు. కాబట్టి మనం గుళ్ళో రాముడి విగ్రహానికి ఎదురుగా జ్యోతి వెలిగిస్తున్నాం. ఆ జ్యోతి రాముడు, ఆ జ్యోతి కృష్ణుడు. ఎందుకంటే అక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి, అక్కడ రేసెస్ ఉన్నాయి, ఆ సోల్ అక్కడ ఉంది. ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినా సరే, శారీరకంగా ఆయన లేకపోయినా సరే, ఆ సోల్ అక్కడ ఉంది, ఆ పవర్ అక్కడ ఉంది, సుప్రీం పవర్ ఉంది. కాబట్టి మన అందరం అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోగలుగుతున్నాం. ఆ వైబ్రేషన్స్ మనల్ని తాకుతున్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని వెంటనే మూవ్ అని తోసేస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదు. ఆ ఒక్క సెకండ్ చాలు మనం ఆ మూర్తిని మనం దర్శించుకున్న వెంటనే ఆ లోపల ఉండేటటువంటి పవర్ మనకు అంటడానికి ఒక్క సెకండ్ చాలు. ఆ ఒక్క సెకండ్ చాలు మనకి. మనం ఎమ్మెల్యే గారి రికమెండేషన్తో వెంటనే వెళ్ళి దర్శనం చేయకూడదు. కష్టపడాలి, నడిచి వెళ్ళాలి, అక్కడ అన్నం తినాలి, అక్కడ నిద్రపోవాలి, లైన్లో ఉండాలి, ఆయన దర్శనం చేసుకోవాలి. అప్పుడే నీకు ఆ 7 కొండల వెనుకడు ఉండేటటువంటి ఈశ్వరుడు అనేటటువంటి ఆ ఓంకార స్వరూపాన్ని మనం దర్శనం చేసుకుంటాం. అదే వెంకటేశ్వరుడు. వెనకనున్న ఈశ్వరుడు వెంకటేశ్వరుడు, అదే ఓంకార రూపం, ఎక్స్వర్, అదే తేజస్వరం, శ్రీకృష్ణ తత్వం, నీలమేఘ శ్యాముడు. ఆ నీలమాగం ఏంటి? మనలో ఉండేటటువంటి శూన్యం. ఆ శూన్యంలో ఉండేటటువంటి జ్యోతి స్వరూపమే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎంత కష్టపడ్డాడో ఎవరికైనా తెలుసా అండి? ఆయన కడుపు నిండా అన్నం తిన్నాడా తెలుసా? త్రిలోక సంచారం, అలా లోకం సంచారం చేస్తూనే ఉన్నాడు. 8 మంది 8 దిక్కులు.
అలా తిరుగుతూనే ఉన్నాడు. అందరూ తిట్లు చివేట్లు అన్ని చేస్తూనే ఉన్నాడు. ఆయన పవర్ అంతా కూడా విశ్వరూపం రూపంలో మొత్తం అంతా వేస్ట్ చేసుకున్నారు. ఆయన మహానుభావుడు, పరమేశ్వర స్వరూపుడు, నీలమేఘ శ్యాముడు. బాల్కల్లో ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత అర్జునుడు వెళ్ళి ఆయన్ని అంతిమక్రియలు నిర్వర్తించాడు శారీరకంగా. రాముడు ఏమన్నా తిన్నాడండి? రాముడు ఎన్ని రోజులు ఉన్నాడండి? వివాహం అయ్యాక 10 రోజులు. ఆ మహాత్ముల కన్నా 100 రెట్లు మనం తింటున్నామండి, తాగుతున్నాం, నివసిస్తున్నాం. మనల్ని ఎవరు అడగట్లేదు. హాయిగా ఉంటున్నాం, మనం హాయిగా ఉంటున్నాం, హాయిగా తింటున్నాం, హాయిగా జీవిస్తున్నాం మనం. కానీ మహాత్ములు అనేటటువంటి వాళ్ళు శ్రమలు పొందారు, బాధలు పొందారు, నిందలు పొందారు. మహాయి కత్తితో పొడిచారు, జరాశ్రుని కాల్చేశారు, క్రీస్తుని సిలువ వేశారు. కృష్ణ పరమాత్ముడు ఆయన బాణం వేసి కొట్టారని అనగానే ఆయన అవతారం అక్కడితో చాలించారు. ఆయన రాముడు వారు సరయూ నదిలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన శరీరాన్ని అవతారాన్ని అక్కడ చాలించారు. వీళ్ళందరూ మహాత్ములు. పరమేశ్వరుడు కూడా శరీరధారి అయి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ శరీరం అనేటటువంటి వస్త్రాన్ని వదిలిపెట్టవలసిందే. అలాగే మనకి జ్యోతి స్వరూపుడు జ్యోతిర్మయ ప్రభు 2011లో శరీరం విడిచిపెట్టేటప్పుడు ముందుగానే చెప్పారు ఆయన, నా శరీరం పలానా రోజు విడిచిపెట్టబడుతుంది, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, కాలజ్ఞానం రాసినటువంటి వాళ్ళు అందరికీ అన్నిటి తెలుసు. 1986లో తాటిపాకలో బ్లో అవుట్ వచ్చినప్పుడు బాబాజీ అన్నారు, ఆడమ్ స్మిత్ వీళ్ళంతా నీల్ ఆడమ్స్ వీళ్ళందరూ కూడా అమెరికా నుంచి వచ్చి బ్లో అవుట్నే ఆపుతామంటే ఒక విశ్వబ్రాహ్మణుడు ఆ బ్లో అవుట్ని ఆపుతారని చెప్పారు బాబాజీ. సత్యనారాయణ అనేటటువంటి విశ్వబ్రాహ్మణుడు తాటిపక్కలో ఆ బ్లో అవుట్ ఆపారు. ఇవన్నీ చరిత్ర. ఇప్పటికీ ఆశ్రమంలో మనం ఆరాధన చేసుకునేటప్పుడు ఆయన దగ్గర నిలబడితే వచ్చేటటువంటి వాసన ఎప్పటికీ కూడా ఆశ్రమంలో తిరుగుతుంటుంది. ఎందుకంటే నేను తండ్రిగా పొగట్టడం లేదు, నేను తండ్రిగా ఏనాడు గౌరవించలేదు. అందు గురించి ఏంటంటే ఆయన అంటే తెలుసుకున్న తర్వాతే నేను ఆయన్ని పూజించడం మొదలుపెట్టాను. టైం అయిపోయింది నాకు, అప్పటికి నా వయసు అయిపోయింది. ఈరోజు నాకు 3 ఇడ్లీ ఎక్కువ, 2 ఇడ్లీ తక్కువ అయిపోయింది. నాకు తిందాం అనుకున్నప్పుడు లేదు, త్రాగుదాం అనుకున్నప్పుడు లేదు, కట్టుకుందాం అన్నప్పుడు బట్ట లేదు ఈరోజు. కానీ ఆయన ఆజ్ఞ ప్రకారం మీ అందరూ పెట్టిన తిండి సాక్షిగా ఈరోజు శాంతి జ్యోతిర్మయ ప్రభు ప్రచార సమితికి 1973లో ఏర్పాటు చేసినటువంటి శాంతి జ్యోతి ప్రచార సమితి కార్యకర్తలుగా ఈరోజు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చిరంజీవులందరికీ నా ధన్యవాదాలు, ఆశీస్సులు కూడా. నేను చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఢిల్లీ, బాంబే, కలకటా, చెన్నై అందరూ మన ఆశ్రమానికి కూడా తీసుకొచ్చాను. కార్యకర్తలందరినీ దివ్య గ్రంథాలు కూడా ఇచ్చాను. ఇప్పటికీ నేను బాబాజీ మీ అందరూ ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో నేను కూడా బాబాజీ గురించి దివ్య గ్రంథం ప్రచారం చేస్తున్నాను, బాబాజీ గురించి చెప్పుకుంటున్నాను. బాబాజీ అంటే జ్యోతి గురించి మాత్రం చెప్తున్నాను నేను. నాకు అందరూ సమానమే, నాకు మీ అందరూ ఎంతో, అందరూ కూడా అంతే. వేదికను అలంకరించినటువంటి ఇలాంటి మహాత్ములు మనం తీసుకొచ్చాం కాబట్టి వారందరికీ మనం ఎంతో కృతజ్ఞులము. వారందరికీ నేను శాంతి జ్యోతి ప్రచార సమితి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను అందరికీ మా ఆశ్రమం బిడ్డలు ఏమైనా మీకు ఆతిథ్యుడు ఇవ్వడంలో ఏదైనా సరే చిన్న పొరపాట్లు వచ్చినా, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో ఏమైనా చిన్న తప్పులు వచ్చినా మమ్మల్ని మనసారా మన్నించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఏంటంటే గుణారాగ దినం ఆవిర్భవించినటువంటి టైం కూడా ఆసన్నమైంది. కాసేపట్లో స్పేస్ నుంచి వచ్చేటటువంటి ఆ రాగాన్ని బాబాజీ స్వీకరించారు. 7-15 నిమిషాలకు అనుకుంటాను నేను ఆనాటి కాలమానం ప్రకారంగా. అందు గురించి ఒకసారి ఆ టైంలో మనం ఒక 5 నిమిషాలు లేచి నిలబడి ఎవరికి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ లేచి నిలబడి బాబాజీకి నమస్కారాలు చెప్పుకుందాం. జై జ్యోతి, జగజ్యోతి.